వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సామాగ్రిని హనుమకొండ ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేశామన్నారు సిక్తా పట్నాయక్. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం బాధ్యతగా భావించాలంటున్న హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. సభ రేపటి ఎన్నికల పోలింగ్ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎంలు ఎన్నికల సంబంధించిన పోలింగ్ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో జరుగుతుంది. దీన్ని అబ్జర్వ్ చేయడానికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, తర్వాత రేపటి పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సో హన్మకొండ జిల్లా కింద 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, వరంగల్ వెస్ట్ అండ్ పర్కాల్. ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా మటీరియల్ మషీన్స్ అన్నీ రెడీ ఉన్నాయి. ప్రతి కౌంటర్లో సెక్టర్ ఆఫీసర్, సెక్టర్ ఇన్ఛార్జెస్ కూడా రెడీ ఉన్నారు. మన పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ కూడా ఇప్పుడు టిఫిన్ చేసేసి అందరూ వస్తున్నారు. వెహికల్స్ విత్ జీపీఎస్ ట్రాకింగ్ బస్ వెహికల్స్ ప్రతి సెక్టర్లో 2 బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈసారి 3 BUs కాబట్టి 3 BUs కోసం కొంత ఎక్స్ట్రా అరేంజ్మెంట్స్ కూడా చేశాము. ఆల్ పార్టీస్లోకి డిస్పాచ్ చేసేద్దాం. మేడం, అంటే వరంగల్ వెస్ట్కు సంబంధించి పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుంటుంది. దీనికి సంబంధించి ఈసారి ఎట్లా ఎక్కువ మంది ఓటు వేయడానికి సన్నద్ధం చేసే ప్రయత్నం చేశారు? మీరు చేసినటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? సో మేము స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము, వరంగల్ వెస్ట్ 100% అర్బన్ కాబట్టి ఇక్కడ 56% మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ చూస్తే ఇంకా తక్కువ జరిగింది. సో మేము కూడా ఒక 4 weeks అట్లీస్ట్ 1 month నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ప్లాన్ చేశాము. మన ట్రాన్స్జెండర్స్ కోసం, పర్సన్స్ విత్ డిసబిలిటీస్ కోసం, ఉమెన్ ఓటర్స్ కోసం, సో స్పెషల్ కేటగిరీస్ కోసం అపీల్ చేశాము. కానీ మాస్ ఓటింగ్ కోసం అయితే మనం హోర్డింగ్స్, సిటీ కేబుల్ ఛానల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవ్రీ టైప్ ఆఫ్ మీడియాలో మెసేజ్ ఇవ్వడం, అవి అన్ని సోషల్ మీడియా వాడడం, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అన్ని యూట్యూబ్, ప్రతి ఛానల్లో కూడా మేము ఎలక్షన్ కమిషన్ తరఫున యాడ్స్ అండ్ మెసేజెస్ అండ్ ఎథికల్ ఓటింగ్ మెసేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీ ద్వారా కూడా మళ్ళీ సేమ్ మెసేజ్ ఇస్తాము. ఈరోజు అన్ని ఏర్పాట్లు రెడీ ఉంటాయి, ఆల్ పోలింగ్ స్టాఫ్ రెడీ ఉంటారు. ఓన్లీ మై రిక్వెస్ట్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ హన్మకొండ డిస్ట్రిక్ట్, ప్లీజ్ కమ్ ఓట్ టుమారో 7 AM to 6 PM. ఇన్ఫ్యాక్ట్ 1 hour ఓటింగ్ టైం కూడా పెంచడం జరిగింది డ్యూ టు హీట్ వేవ్ కండిషన్స్. అందరూ రావాలి, ఖచ్చితంగా ఓట్ వేయాలి. ఈసారి అంటే పోలింగ్ ముందు రోజు కూడా హాలిడేస్ వచ్చినాయి, 2 రోజులు, సాటర్డే అండ్ సెకండ్ సాటర్డే వచ్చింది, ఇవాళ సండే కూడా. దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సేమ్ సమ్మర్కి సంబంధించి చూస్తే కూడా టెంపరేచర్ చాలా హైలో నమోదవుతుంది. రేపు కూడా వడగాల్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది అనేది వెదర్ రిపోర్ట్ కూడా చెప్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? సో ఇవి మనం మిడ్ మే అంటే మేము 2-3 weeks నుంచి చాలా హై టెంపరేచర్స్ చూస్తున్నాము. సో ప్రతి పోలింగ్ స్టేషన్లో షేడ్ నెట్, సఫిషియెంట్ డ్రింకింగ్ వాటర్, ORS మెడిసిన్, ప్రతి బ్యాగ్లో మెడికల్ కిట్, తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎక్సెస్ బటర్ మిల్క్, లెమన్ వాటర్ అవి అన్నీ కూడా పోలింగ్ స్టాఫ్ కూడా ఇస్తున్నాము. సో హీట్ వేవ్ అరేంజ్మెంట్స్ అయితే ఒక సైడ్, అట్ ద సేమ్ టైం ఈ హాలిడే ఇంపాక్ట్ చూసుకుంటే డెఫినెట్లీ అర్బన్ ఏరియాస్లో హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, వీకెండ్ ఇంపాక్ట్ కొంచెం ఉంటుంది. సో మళ్ళీ ఓన్లీ ఐ కెన్ డూ యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అగైన్ అండ్ అగైన్ అపీల్, ఇట్ ఈస్ అవర్ నేషనల్ డ్యూటీ, ఇట్ ఈస్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ డ్యూటీ టు ఓట్. సో మీరు ఇది హాలిడే, ఇట్ ఈస్ నాట్ టు బి ట్రీటెడ్ యాజ్ అ హాలిడే, ఇట్ ఈస్ అ నేషనల్ డ్యూటీ ఫర్ ఎవ్రీ ఓటర్ టు కమ్ అండ్ ఓట్. ఈ మోడల్ పోలింగ్ కేంద్రాలు ఎట్లా ఉన్నాయి ఈసారి? ఉమెన్స్ కావచ్చు, లేదా మిగతా సెక్టార్స్కు సంబంధించి కూడా యూత్కి సంబంధించి కావచ్చు, ఇట్లా కొన్ని సపరేట్ మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎట్లా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు? సో మన దగ్గర ఇప్పుడు 24 డిఫరెంట్ మోడల్ టైప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అరేంజ్ చేశాము. సో దీంట్లో ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్, అంటే ఆ పోలింగ్ స్టేషన్లో ఆల్ పోలింగ్ స్టాఫ్ విమెన్ ఉంటారు. PWD మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ మీన్స్ ఆల్ స్టాఫ్ PWD మెంబర్స్ మాత్రమే ఉంటారు. యూత్ పోలింగ్ స్టేషన్ మీన్స్ ఆల్ స్టాఫ్ యూత్ మెంబర్స్ అండర్ 30 members ఉంటారు. అవి ఒక 1 కేటగిరీ ఆఫ్ మోడల్ పోలింగ్ స్టేషన్స్. తర్వాత కాకతీయ హెరిటేజ్ థీమ్ పోలింగ్ స్టేషన్, హిస్టరీ ఆఫ్ ఎలక్షన్స్ థీమ్ పోలింగ్ స్టేషన్, ఈకో ఫ్రెండ్లీ థీమ్ పోలింగ్ స్టేషన్, రెయిన్బో అంటే LGBTQ ఇంక్లూసివ్ థీమ్తో పోలింగ్ స్టేషన్, ఇవి అన్ని డిఫరెంట్ అండ్ ఇన్నోవేటివ్ థీమ్స్ కూడా రెడీ చేశాము. ఆల్మోస్ట్ టుడే వరకు అన్నీ కూడా లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నాయి. సో ఇవి కూడా మేము ఇమేజెస్ షేర్ చేస్తాము. సో నాట్ ఓన్లీ బేసిక్ అరేంజ్మెంట్స్ బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్రాక్షన్స్, డెకరేషన్స్ అవి అన్ని ఓటర్స్కి అట్రాక్ట్ చేయడానికి అరేంజ్మెంట్స్ కూడా చేశాము. భద్రతాపరమైనటువంటిది, తర్వాత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కానీ ఇవి ఎట్లా ఉన్నాయి, వాటికి సంబంధించి రేపు పోలింగ్, ఆ తర్వాత మెటీరియల్ మళ్ళీ తీసుకొని ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ వచ్చే వరకు ఎట్లా ఉండవు? సో మన దగ్గర 51 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇవి 2 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో. అక్కడ 100% వెబ్ కాస్టింగ్ ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్, తర్వాత బయట కెమెరాస్, అంటే అక్కడ మొత్తం క్యూయింగ్ అరేంజ్మెంట్స్, లా అండ్ ఆర్డర్ చూడడానికి కూడా అవుట్ సైడ్ కెమెరాస్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ డిప్లాయ్మెంట్, అట్ ద సేమ్ టైం కాన్స్టెంట్ మానిటరింగ్ కూడా చేస్తున్నాము. సో ఇవి సెక్టర్
సెక్టర్ ఆఫీసర్స్, ఏఆర్ఓస్ అందరూ కూడా మానిటర్ చేస్తున్నప్పుడు ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అయితే కరెక్ట్ ఉన్నాయి. చివరిగా డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్గా ఓటర్స్కు మీ వైపు నుంచి ఏం చెప్తారు, ఎట్లాంటి సజెషన్ చేస్తారు? మై ఓన్లీ రిక్వెస్ట్ అండ్ ఇన్విటేషన్, అందరికీ ఇన్విటేషన్ ఇస్తున్నాము యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. రేపు May 13 మీరు ఓట్ ఫర్ ష్యూర్. May 13 ఇస్ ద డీ డే. 5 years వరకు ఒక్కసారి ఛాన్స్ వస్తుంది. మనం అందరూ ఓట్ చేస్తేనే మనం సిటిజన్స్గా రేపు క్వశ్చన్ చేయొచ్చు, ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకా పాలసీ గురించి క్వశ్చన్స్ కూడా అడగడానికి మనకు అవకాశం ఉంటుంది. సో రిక్వెస్ట్ ఆల్, ఎస్పెషల్లీ యూత్ ఓటర్స్, మీకు ఫస్ట్ టైం చాలామంది 18-19 years మెంబర్స్ కూడా ఫస్ట్ టైం ఓట్ ఇవ్వడం జరిగింది. సో రిక్వెస్ట్ ఆల్ టు ఓట్ ఫర్ ష్యూర్. ఇది మొత్తానికైతే రేపటి పోలింగ్ కోసం అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్లోని ఎన్మాముల మార్కెట్లోని ఎన్నికల పోలింగ్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి.